హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ మినీ నాటుకోళ్ళ ఫామ్. ముందుగా అందరూ నన్ను క్షమించాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మినీ ల్యాగ్ అయితే పిల్లలు చేసేటప్పుడు అయితే నేను వీడియో తీయలేకపోయాను. సారీ ఫ్రెండ్స్. దీని కింద అయితే 15 గుడ్లు వేసాను కదా ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసేది. ఇదైతే 13 పిల్లలు అయితే చేసింది ఫ్రెండ్స్. 2 గుడ్లు అయితే చెడిపోయాయి చూడొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే 9 పిల్లలే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే బయటికి వెళ్ళిపోయేటప్పుడు 4 పిల్లలు అనేది కుక్క పట్టేసింది ఫ్రెండ్స్. అది 4 పిల్లలు అయితే మేము లాస్ అయిపోయాను. అందుకే చాలా జాగ్రత్తగా అయితే చూసుకుంటాను. ఇదైతే ఫస్ట్ టైం పిల్లలు చేయడము చూడొచ్చు. ఒక 5 పిల్లలు అయితే తల్లిలా ఉన్నాయి, మిగతావి మన రాజుకోడి పిల్లలు ఇవి. ఇదైతే చాలా బాగా అయితే పిల్లలు అయితే చేసింది ఫ్రెండ్స్. చూడాలి మరి ఎంత దాకా అయితే ఉంచుతుంది అనేది. వీటి వయసు అయితే 10 రోజులు ఫ్రెండ్స్. ఇవి చాలా పూర్ పిల్లలు కాబట్టి ఇలా కనిపిస్తున్నాయి. మీ దగ్గర కూడా ఇటువంటి పూర్ నాటుకోడి పిల్లలు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడొచ్చు పిల్లలు చూడండి ఎంత జాగ్రత్తగా తిరుగుతున్నాయి. వీటికైతే నేనైతే టోటల్ మినీ అయితే మార్చేసాను. అవి ఇప్పుడు సోలు అండ్ రాగులు అయితే ఇదే మన నెమలి. ఇంతకుముందు మీరు చూసారు 3 పిల్లలతో ఉండడం. వాటిని వదిలేసి ఈ పిల్లలు అయితే దించింది. దీని కింద అయితే 14 గుడ్లు అయితే వేసాను ఫ్రెండ్స్. 14లో 2 అయితే చెడిపోయి 12 పిల్లలు అయితే చేసాయి. మన డ్యాగ్ కూడా పిల్లలు అయితే కంప్లీట్ చేసింది. కాకపోతే వీడియో కొంచెం డిలే అయ్యింది ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్ అందరికీ. చూడొచ్చు నేను అనుకున్న కన్నా మంచి క్వాలిటీ పిల్లలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్. మన రసంగ పిల్లలు కూడా అయితే ఒక 4-5 పిల్లలు అయితే వచ్చాయి. అలాగే తల్లిలాంటి పిల్లలు ఒక 2 వచ్చాయి. మిగతావి చూసుకుంటే మన రాజుగడివేని. చూడాలి మరి ఇవి ఎంత దాకా నిలబడతాయి అనేది. నేనైతే వీటిని చాలా జాగ్రత్తగా అయితే సేఫ్ చేసుకుంటూ ఇప్పటికైతే ప్రజెంట్ కాపాడుకుంటూ వస్తాను. చూడండి పిల్లలు మంచి క్వాలిటీ పిల్లలు అయితే వచ్చాయి. ఎంత చక్కగా రాగులు అనేవి తింటానో. సోలు గంటలో రాగులు అయితే వీటికి ఇస్తాను. నూకలు అయితే ఇవ్వడం మానేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ నూకల వల్ల చాలా అయిపోయి వీక్ అయిపోయి చనిపోవడం జరుగుతుంది. అలాగా అరుగుదల అనేది కూడా రావట్లేదు ఆ నూకలు వేయడం వల్ల. అందుకే రోకలు బియ్యం అనేవి మానేశాను వేయడము. చూడండి అది ఇంకా వేస్తాను ముందుకు వస్తుంది. ఎంత చక్కగా అయితే తింటానో చూడండి. మన రసంగడు అయితే ఎలా చూస్తాడో, వాటికి వేస్తానో నాకేదరా అన్నట్టు చూస్తాడు వీడే ఇప్పుడు రాజు అయిపోయాడు. ఎందుకంటే మన రాజుగడ అయితే సపరేట్ చేస్తాను. మరి గుడ్లు పెట్టడానికి అయితే ఒక్క పెట్టే ఉంది, అందుకే మన రాజుగడిని సపరేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇదైతే మన డ్యాగ. ఇది కూడా 12 పిల్లలు అయితే చేసింది ఫ్రెండ్స్. దీని కింద 14 గుడ్లు అయితే వేసాను, మీకు చూపించాను కిందటి వీడియోలో. చూడొచ్చు వీటిని. ఇందులో ఒకటైతే మన కాకి నెమలి అయితే ఒకటి వచ్చింది. మన రసంగివి అయితే ఒక 3 పిల్లలు అయితే వచ్చాయి. ఒకటైతే వైట్ అండ్ మన రసం కలర్లో ఒకటి వచ్చింది. అది మరి ఏమవుతుందో చూడాలి. తల్లి లాంటి పిల్లలు ఒక 2 అయితే వచ్చాయి. తగినవి అయితే మన రాజుగడి పిల్లలనే. చూడాలి మరి ఎంత దాకా ఉంటాయి అనేది. వీటిని అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఎప్పటికప్పుడు వాటర్ చేంజ్ చేసుకుంటూ అండ్ ఫుడ్ విషయంలో కూడా వీటిని చాలా జాగ్రత్తగా అయితే చూసుకుంటాను. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను షెడ్ అనేది. చూడాలి మరి వీటిని అయితే చాలా జాగ్రత్తగా అయితే ఇప్పుడు చూస్తాను. ఈ 24 పిల్లలు కూడా నేను అనుకున్న దానికంటే నా అంచనాను మించి అయితే మంచి క్వాలిటీలో అయితే వచ్చాయి. వీటిని అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. కిందసారి అయితే మీకు ఒక వీడియోలో 3 పెట్టలు అయితే పిల్లలు చేయడం చూపించా కదా ఫ్రెండ్స్. వాటిని అయితే మీకు అప్డేట్ ఇవ్వలేదు, సారీ ఫ్రెండ్స్. వాటిని అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఎన్ని పిల్లలు ఉన్నాయో, అవి సైజులు ఎలా ఉన్నాయో అనేది, వాటికి నేను ఏమేమి ఫీడ్ ఇస్తాను అనేది మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్.